అన్నా ఏం కావాలి తమ్ముడు? మా అమ్మకు చెప్పులు కొనాలి, చెప్పులు చూపించరా? అమ్మకా? అవునన్న, మా అమ్మకి. మా అమ్మ మమ్మల్ని చాలా కష్టపడి పెంచిందన్న. మా కోసం చెప్పులు కూడా వేసుకోకుండా కష్టపడుతుంది. ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది. నా ఫస్ట్ సాలరీతో మా అమ్మకి చెప్పులు కొందాం అనుకుంటున్నా. సరే, మీ అమ్మగారు వచ్చారా? అమ్మ ఊర్లో ఉంది, కానీ అమ్మ అడుగులు తెచ్చాను, దీన్ని బట్టి ఇస్తారా? నా జిందగీలో నేను ఎప్పుడు ఇట్లా చూడలేదు. సరే రా తమ్ముడు. ఇదిగోనన్నా 800. సరేగా తమ్ముడు, శాలరీ ఎంత? ఎంతన్నా? 10,000 శాలరీ వస్తుంది. అందులో 6,000 రూమ్ రెంట్ పోగా ఒక 4,000 మిగులుతాయి అన్న, అవి అమ్మకి ఇస్తాను. ఆ 4,000 నుండే ఇప్పుడు అమ్మకు చెప్పులు కొంటున్నాను. తమ్ముడు ఇక్కడే ఆగు, ఇప్పుడే వస్తాను. సరే అన్న. తమ్ముడు, నా తరపున అమ్మకి గిఫ్ట్గా ఇచ్చావా? సరే అన్న, వెళ్ళొస్తాను. తమ్ముడు ఒక నిమిషం. ఏంటన్నా? ఏమనుకోకుంటుంటే మీ అమ్మ పాదాలు నాకు ఇస్తారా? ఇదిగోండి, తీసుకోండి. వెళ్ళొస్తానన్న. సరే తమ్ముడు. ఏంటన్నా ఆ పాదాల పూట అక్కడ పెడుతున్నావు? ఇవి మామూలు పాదాలు కాదురా, సాక్షాత్తు మహాలక్ష్మి పాదాలు. ఇవి ఎక్కడుంటే అక్కడ బరకత్ ఉంటదిరా. తల్లి ప్రేమకు నిదర్శనం ఇది. అయినా అమ్మని మించిన దైవం వలున్నారా? దీనిపై మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. Download ShareChat.